మాట్లాడారు. పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఓ నాగేశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కింద ఉన్నటువంటి ప్రముఖులు అందరికీ నా నమస్కారాలు. చాలా పెద్దవాళ్ళంతా వచ్చున్నారు. నాకు ధైర్యం రావటం లేదు మాట్లాడటానికి, ఎందుకంటే భయం వేస్తుంది మాట్లాడాలంటే. అలాంటి పెద్దోళ్ళంతా ఎదురుగా కూర్చొని ఉంటే గుండె టపా టపా కొట్టుకుంటున్నాను. నేను నిజంగా 4 తూర్లు ఉదయగిరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ క్రెడిట్ ఎవరికి దక్కదు, ఉండేవాళ్ళు ఎవరైనా చెప్తారు. ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. ఇంకేమైనా సురేష్ తెచ్చుకుంటాడేమో నాకు తెలియదు. సురేష్ ఏమైనా మంచి పనులు చేసి ప్రజలకి అన్ని విధాల పేరు ప్రతిష్ఠ తెచ్చుకున్న తర్వాత మంచి పేరు రావాలంటే జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కళ్ళే. ఎందుకంటే ఆయన రాజకీయంలో నిలబడతాను ఎంపీగా, నేను ప్రజల్లోకి వస్తానని ప్రజాసేవ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలా, ఆర్థికంగా భగవంతుడు మనకు బాగా ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత మనం ప్రజాసేవ చేయాలి. ఎత్తుకోపోయేది మనిషి. అందుకనే ఉదయగిరి తాలూకాలో దాదాపు 150 మంచినీళ్ళ యొక్క ఫిల్టర్ చేసేటటువంటి ప్లాంట్లు పెట్టినటువంటి మహానుభావుడు మన ప్రభాకర్ రెడ్డి గారు. అట్లే సురేష్ కూడా ఎమ్మెల్యేగా అనుకున్నప్పటి నుంచి కూడా ఉదయగిరికి సేవ చేస్తూ వచ్చాడు. నేను కూడా 4 ఏళ్ళు సేవ చేసినాను, 4 పర్యాయాలు. అది ఇప్పుడు మారిపోయింది. అది చాలదు. ఇప్పుడు నియోజకవర్గాన్ని ఆ మార్పు చాలదు, గట్టిగా చేయాల్సి వస్తుంది. గట్టిగానే చేస్తానని ఇప్పుడే సురేష్ వేదిక మీద చెప్తున్నాడు. 10,000 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానంటున్నాడు. దానికి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహకరిస్తారు. మీకు దయచేసి చెప్తున్నాను, మనకు కరెక్ట్ అయిన పార్లమెంటు సభ్యులు కావాలనుకుంటే ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా. 8 నియోజకవర్గాల మహానుభావులకు చెప్తున్నాను నేను, 7 నియోజకవర్గాల మహానుభావులకు చెప్తున్నాను. ఆయన పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, లీడర్లకు చెప్తున్నాను, నాయకులకు చెప్తున్నాను. అందరూ కూడా దయచేసి కష్టపడి మేము చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చాం. సార్ మేము ఖచ్చితంగా న్యాయంగా ధర్మంగా సురేష్కి చేస్తాం, అట్లే ప్రభాకర్ రెడ్డి గారికి ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పినాం. మేము ఇద్దరికి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పాం. ఎక్కడ తప్పు జరగదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క చేసే విధానంలో ఎక్కడ కూడా తప్పే ఉండదని కూడా మరీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో తుడిచిపెట్టుకుని పోయింది, నాశనం అయిపోయింది. ఎట్టాటి మహానుభావుల్ని ఎన్నుకున్నామంటే నేను కూడా ఉన్నాను అందులో భాగస్తుడిని. నేనే కాదులే, ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొంతవరకు ఉన్నారులే. మేమిద్దరం కూడా భాగస్తులమే అందులో. గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కదా అని మేము ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే ఆయన మమ్మల్ని పార్టీలో నుంచి పంపించటం, ఆయన చెల్లెల్ని కూడా బయటికి తోడించడం, వాళ్ళ అమ్మను కూడా బయటికి పంపించడం, ఆయనకి అనుకోకుండా అందరిని కూడా చాలా మందిని మార్పులు ట్రాన్స్ఫర్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి ఈయన ఒక్కడేనాయా. ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది పనికి మాలిన వాడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆ పని చేశాడు. ఇతను పనికి మాలిన తనం ఎట్టుంటుందంటే నిజంగా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా సరైన క్యాండిడేట్ని. నాకు గ్రాఫ్ పెరగలేదంట, సరే గ్రాఫ్ పెరగలేదు, ఆయన బాగా పెరిగి ఉంది ఇప్పుడు. అందుకనే భలే
ఈరోజు జరిగిన ఒక చిన్న ఇష్యూ చూశాను, చిన్న ఈ విషయం మీకు చెప్తున్నాను. ఆయన ఈ మధ్య ప్రచార రథాలు 2 చేయించాడు, ఒక్కొక్కటి 20 కోట్లు చేస్తుంది. అది చాలా బేదోడు కదా, అది సైకిల్ లాంటి బండి, సైకిల్ వాల్యూ ఎంతో దాని వాల్యూ అంత అనుకుంటున్నాడు ఆయన. 20 కోట్ల బండి అట్లాంటి 2 చేయించినాడు. ఒక పక్క సౌత్, అది ఉత్తర తెలంగాణ ఒకటి, దక్షిణ తెలంగాణ ఒకటి పెట్టుకొని, ఆంధ్రాలో పెట్టుకొని ఆయన ప్రచారాలు చేసుకుంటున్నాడు. ఒక్కొక్కటి 20 కోట్లండి. ఈరోజు భారతదేశంలో కల్లా భాగ్యవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరనేది భారతదేశం ప్రధానమంత్రితో సహా తెలుసు. అందుకనే ప్రధానమంత్రి గారు కూడా ఈయన చాలా పెద్ద మనిషి అనే లెక్కలో జనసేన, తెలుగుదేశం, బీజేపీని 3 కలిపి ఒక దెబ్బ కొట్టండి రా అని పంపించేసేసాడు. అందుకని దెబ్బ కొట్టేదానికి మహానుభావులంతా రెడీ అయినారు. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి ఉంటే మన పిల్లలు నాశనం అయిపోతారు, పెద్దోళ్ళు నాశనం అవుతారు, రైతులు నాశనం అవుతారు, ప్రతి శాఖ పరంగా కూడా అన్యాయం అయిపోద్ది ఆంధ్ర రాష్ట్రం అనేది మీకు చూస్తున్నారు. దయచేసి నేను కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, వాళ్ళ నాన్నే చూశాను కదా రాజశేఖర రెడ్డి గారిని. ఆయన దగ్గర 2 తులుము నేను ఎమ్మెల్యేనైనా, ఈయన దగ్గర కూడా 2 ఆయన ఎమ్మెల్యేనైనాను. అందుకని రాజశేఖర రెడ్డి గారితో కూడా నాకు టచ్ ఉంది. నేను మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన ఏ పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు పెడతా కృష్ణుడి ఫోటో చూసి. అలాంటి ఎన్టీ రామారావు ఈరోజు మన రాష్ట్రం బతికి బయటపడ్డామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 160 సీట్లు గెలవాలి మనం అందరం కలిసి. అప్పుడే రాష్ట్రం కూడా సస్యశ్యామలమైపోద్ది. పాలకులు మంచోళ్ళైతే రాష్ట్రం సమృద్ధిగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. పాలకులు తేడా అయిన మనుషులైతే రాష్ట్రం భ్రష్టు పట్టుపోతుంది. ఆ తేడా ఉన్న మనిషి ఏం 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 3 రూపాయలు కాదు, రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ సంపదని అంతా కొట్టేసినటువంటి గొప్ప చట్ట ముఖ్యమంత్రి ఈయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో ఒకటి చెప్పినాను, కృష్ణానది మీద ఆయన బస్సు వస్తుంది, ఆ బస్సు నేరుగా రావచ్చు కదా, వచ్చి అవతలకు పోతారు, ట్రాఫిక్ అంతా వెళ్ళిపోద్ది కదా. బస్సును మధ్యలో పెట్టి అటు ఇటు జనాలందరినీ వచ్చిన వాళ్ళ కార్లోళ్ళు, ఈ వచ్చిన కార్లోళ్ళు అందరినీ చేసి ఓ అనిపించినాడండి. ఇది ఎంత ట్రిక్కో చూడు, ఇది ఎంత ఉపాయమో చూడు, ఎంత మోసమో చూడండి. అన్ని పనులు అయిపోయినాయి. ఒక అర్ధగంట 3/4 గంట ఆపి జనాలు ఓ అనిపించి ఆ తర్వాత బండి తీసినాడండి. అంటే నేను చూస్తున్నాను టీవీలో, ఉరి ఈ ట్రైన్ ఇంత మరి అన్యాయానికి వచ్చినాడే అని బాధేసింది. జనాలు ట్రాఫిక్ బంద్ అయిపోయింది. వాళ్ళు ఎవరన్నా సడన్గా బాగలేని పేషెంట్లు ఉంటే వాళ్ళ బ్రతికేంది, అవతలకు పోలేడు ఇవతలకు పోలేడు. అలాంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మీకు నేను చెప్తున్నాను. దయచేసి అందులో ఎక్కువ టైం ఇవ్వటం లేదు, అయిపోయింది, నేను లాస్ట్లో వస్తుంది. మరి మనం అందరం కూడా ఖచ్చితంగా రేపు మనకు మరిపాడులో కూడా ఒక మీటింగ్ ఉంది, మళ్ళా ఉదయగిరిలో కూడా మీటింగ్ ఉంటాయి. మేము ఖచ్చితంగా సురేష్కి, ప్రభాకర్ రెడ్డి గారికి మా శక్తి కొద్ది, నేను కానీ, మా శాంతమ్మ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ, మా ప్రజలంతా కూడా కష్టపడి సేవ చేసి ఇద్దరిని గెలిపిస్తాం. సురేష్కి ఆ రోజే సురేష్ నా దగ్గరికి వచ్చిన రోజే చెప్పాను, మిస్టర్ నువ్వు గెలుస్తున్నావా, ఎమ్మెల్యే అవుతున్నావా అని చెప్పాను. ప్రభాకర్ రెడ్డి గారు కూడా 100% ఎంపీ అవుతున్నాడు. ఇంకోటి చెప్తున్నాను, ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి పెద్ద మనిషి మరి మామల్లారా, మీరు అతని కాడికి పోలేరు. నేను చెప్తున్నాను 7 నియోజకవర్గాల ప్రజలకి, మీరుగా అతని కాడికి పోలేరు. నేను పోయి వెనక్కి వచ్చిన, నేను ఎమ్మెల్యేగా పోయి గుడ్డేసుకొని వచ్చేసిన, మీరు అసలు పోలేరు.
అలాంటి పెద్ద మనిషి అతను ఏంటంటే అదొక పొగురు, అదొక స్టైల్. ఈయన ఒక్కడే అంత ధీరుడు పుట్టినాడేమో ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకెవరు లేరేమో ఆయనకన్నా అందంగా లేనండి నేను లేనా? నేను నా అందం చాలదా ఆయన కాడా? అసలు మనం రానిదే ఆయన ఉడవే గంట అంటాడు. ఏముంటావా బాగలేను వాడవా? ఎంతసేపు అని ఉంటావు? ఢిల్లీకి పోతే పెద్ద ఆయన కలిసి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ ఉదయగిరి రోడ్డుకి ఏదైనా ఒకరు చెప్పమని ఆయన దగ్గరికే పోయి వచ్చిన ఆయన నేను చెప్తానని ఫోన్ తీసుకున్నారు, ఎవరికో చెప్పారు, ఏదో అయిపోయింది వచ్చింది రోడ్డు పనిచేస్తున్నారు. నేను చెప్పాను, రామారావు గారు కూడా చెప్పారు, రామారావు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సెంటర్లో ఇద్దరం కలిసి చెప్పినాం, ఆ రోడ్డు వచ్చింది, పని జరుగుతుంది. నేను అందుకనే మనమందరం కూడా నేను అట్లే చెప్తున్నాను సురేష్ గారికి. ఈరోజు బొల్లినేని రామారావు గారి దగ్గర కూడా పోయి వచ్చారంట. మరి పండి ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాడు, బొల్లినేని రామారావు గారు వస్తాడు. అందులో మనకు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా వచ్చున్నారు. ఆయన గొప్పవాడు, చాలా గొప్పవాడులే ఆయన కూడా. మరి ఆయన కూడా కష్టపడతాడు. మరి మనం కావలి ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోవాలి. అందరు ఎమ్మెల్యేలందరినీ మొత్తం నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేని 10 మందిని గెలిపించుకుంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మెజార్టీ వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, లోకేష్ బాబు మంత్రి అవుతాడు. అన్ని విధాల రాష్ట్రం బాగుపడుతుంది. బీజేపీ ఉంది కాబట్టి మన రాష్ట్రానికి కావాల్సిన వనరులన్నీ కూడా డెవలప్ చేస్తారు, ఫండ్స్ వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రం అడుగట్టిపోయింది. ఆ సోమశిల్లో నీళ్లు లేవో అడుగట్టిపోయినాయి అంటున్నారు. అట్లనే మన రాష్ట్రంలో ఆర్థికంగా లేదు, అడుగట్టిపోయింది. ఖచ్చితంగా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని వీళ్ళిద్దరిని ఎంపీ ఎమ్మెల్యే చేసుకొని మిగతా వాళ్ళని కూడా ఎమ్మెల్యేని చేసుకుంటే అప్పుడే మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.